ఇడ్లీలపై నెయ్యి వేసుకున్నాం, వేడి వేడి ఇడ్లీల్లో ఇలా సాంబారు దానిపైన ఇలా పోసేసుకోవాలండి. వావ్, ఎంత సాంబార్ వేసుకుంటే అంత బాగుంటుంది. వావ్ వావ్, సూపర్ డూపర్ సూపర్ డూపర్. బాబా, ఈ సాంబారు పొంగల్ కూడా పెట్టుకోవచ్చు, దోశకు పెట్టుకోవచ్చు, వైట్ రైస్ కూడా పెట్టుకోవచ్చు అండి. బేష్ బేష్, రొంబ నల్లా ఇருக்கு. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో సబ్స్క్రైబర్ చాయిస్ అండి. మీలో చాలా మందులు పదే పదే అడిగారు, అందుకోసమే ఈరోజు చేస్తున్నాను. ఇదేంటో తెలుసా అండి? చెన్నై హోటల్ స్టైల్ టిఫిన్ సాంబార్. సాంబార్ అంటే అదిరిపోతుందండి. ఎన్నో రకాల సాంబార్ ఉంది. ఒక్కొక్క స్టేట్కి, ఒక్కొక్క ప్రాంతానికి డిఫరెంట్ సాంబార్లు ఉంటాయి. కానీ ఈ టిఫిన్ సాంబార్ మాత్రము అదిరిపోతుందండి. ఎలా చేయాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో మీరు చూసి నేర్చుకునేయండి. ఎందుకు ఆలస్యం, రండి రంగంలో దిగేస్తాం. మన విజయ్ చేతి రుచుల్లో ఎన్నో కొత్త వీడియోస్ వస్తుంది, కొత్త రెసిపీస్ వస్తుందండి. ఈ రోజు అయితే ఐకానిక్ రెసిపీ ఇది, టిఫిన్ సాంబార్. ఇది చెన్నై స్టైల్లో చేస్తున్నాను. ఎందుకంటే మనము సాంబారు ఎన్నో వెరైటీస్ చేస్తామండి. లంచ్కి కానీ, ఇంకా ఫెస్టివల్స్ కానీ, పెళ్ళిళ్ళలో కానీ, విందుల్లో కానీ సాంబారు మెయిన్ పోర్షన్ అనమాట ఫుడ్కి. సో ఈ టిఫిన్ సాంబారు దానికంటే ఒక ఎత్తు పైన ఉంటుంది. ఎందుకంటే అది లైట్గా ఉండాలి, రుచిగా ఉండాలి, బ్రేక్ఫాస్ట్కి సరిగ్గా అది టాలీ అవ్వాలి. సో అంత రుచికరమైన ఒక బ్రేక్ఫాస్ట్ టిఫిన్ సాంబార్ చూద్దాం. నేను దానికి కందిపప్పు ఒక కప్ తీసుకున్నానండి, ఆల్మోస్ట్ ఒక 100 గ్రామ్ ఉంది. పెసరపప్పు ఒక 25 గ్రామ్ తీసుకున్నాను. సో ఇది 100 గ్రామ్ అంటే 25 గ్రామ్, ఈ 200 గ్రామ్ అంటే 50 గ్రామ్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ఈ పప్పుని బాగా వాష్ చేసి ప్రెషర్ కుక్ చేస్తాను. చాలా సింపుల్గా చేస్తానండి. టిఫిన్ బ్రేక్ఫాస్ట్ కదా, సో టిఫిన్ కావాలంటే మనకి ఇడ్లీ, దోశ దీనికంతా మనం చేసుకోవాలన్నమాట. సో నేను కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను కుక్కర్లో. అలాగే పెసరపప్పు ఎందుకు వేస్తున్నామంటే అది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి. చెన్నై సాంబార్లో ఒక బైండింగ్ ఏజెంట్ మారు ఉంటుంది. మనకు సాంబారు నిండా పలసగా ఉండదు, నిండా తిక్కుగా ఉండదు, చాలా బాగుంటుంది. కన్సిస్టెన్సీ చాలా బాగా వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు 3 to 4 టైమ్స్ బాగా కడుక్కొని ప్రెషర్ కుక్ చేస్తాము. ఇదిగోండి, పప్పుని మనము ప్రెషర్ కుక్ చేస్తాము. పప్పు మునిగేదాకా వాటర్ వేసుకోండి, వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, పప్పు బాగా కుక్ అవ్వాలి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకొని మనం దీన్ని ప్రెషర్ కుక్ చేసుకుంటాము. ఎందుకంటే పప్పు ఉడికిందంటే మన సాంబారు ఆల్మోస్ట్ 75% అయినట్టే అండి. సో దాల్ ఫస్ట్ పెట్టుకునేస్తాము, మీడియం ఫ్లేమ్ పెట్టి దాన్ని కుక్ చేస్తాము. ఇప్పుడు మనము నెక్స్ట్ ప్రొసీజర్స్ వెళ్ళిపోతాము. అంతలోపు మనం వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకోవాలి, రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఆనియన్స్ అంతా తీసుకున్నానండి. ఆనియన్స్ ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్ ఆనియన్స్, చిన్న ఉల్లిపాయలు వేసుకోవాలి, సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా అవి. టొమాటోస్ ఒక 2 numbers. చూడండి, ఈ టిఫిన్ సాంబార్కి మనం వెజిటేబుల్స్ ఏం లేకుండా కూడా చేయొచ్చు, కానీ లైట్గా ఒక వెజిటేబుల్ వేయచ్చు, ఏదన్నా ఒకటి. ఇది నేను గుమ్మడికాయ తీసుకున్నాను, నాకు చాలా ఇష్టము. సో ఈ కళ్యాణ గుమ్మడికాయ అంటే పసుపుగా ఉంటుంది అది. సో ఈ గుమ్మడికాయని మనం సన్నగా ముక్కలు చేసుకొని వేసుకోవాలి. పప్పాయి కూడా వేసుకోవచ్చు, రా పప్పాయి కూడా మనం కట్ చేసి వేసుకోవచ్చు. సాంబార్ లైట్గా ఉండాలి టిఫిన్ సాంబార్, అదొకటి డిఫరెన్స్ అనమాట. ఇంకా ప్రొసీజర్స్లో కొంచెం చేంజ్ ఉంటుంది. సో దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకుంటాము. ఇక చూడండి, గుమ్మడికాయ ఆల్మోస్ట్ ఒక 250 గ్రామ్ ఉంది. మనము ఈ స్కిన్ తీయకూడదు. గుమ్మడికాయ బాగా కడుక్కున్నాను. స్కిన్ ఉంటేనే మనకు గుమ్మడికాయ కుక్ అయినా కూడా మనకు సాంబార్లో అది ఉంటుందన్నమాట. సో ఇలా కట్ చేసుకోండి. ఇంత ముక్కలు చేసుకున్నారనుకోండి మీకు సాంబార్లో బాగుంటుందన్నమాట. ఇక్కడ చూడండి, గుమ్మడికాయలన్నీ ముక్కలు చేసుకున్నాను. సూపర్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఏమండి, మన పప్పు ప్రెషర్ కుక్ అవుతుంది కదా, ఇంకా సాంబార్ రెడీ చేసుకుంటాము. ఇలాంటి వెడల్పైన గిన్నె, కొంచెము బాటమ్ థిక్గా ఉండే గిన్నె పెట్టుకున్నారనుకోండి, సాంబార్ సూపర్గా వస్తుంది. నేను 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ హీట్ అయింది. ఆవాలు ధారాళంగా వేసుకోండి, 1 స్పూన్ దగ్గర వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. ఇక చూడండి, ఎండుమిరపకాయలు ఒక 4 numbers ఉంది, దాన్ని కూడా వేసుకుంటున్నాను. అలాగే తుంచుకుండా వేసుకుంటున్నాను. సాంబార్ ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఒక 200 గ్రామ్ ఉంది, దాన్ని అలాగే వేసుకుంటున్నాను రౌండ్గానే. అలాగే వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది అనమాట. ఆనియన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఈ సాంబారు. ఇప్పుడు మనము బాగా దాన్ని
మగ్గనిస్తాం ఆయిల్లో. మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కి ఈ టిఫిన్ సాంబారు చాలా ఫేమస్ అండి. మా ఇంట్లో ఇడ్లీ దోశకి ఈ సాంబార్ చేసుకుంటాము. ఇంకా ఇంట్లో పండగ వచ్చినప్పుడు కూడా ఈ సాంబార్ చేసుకుంటాము. పిల్లలకి అయితే చాలా ఇష్టం అవుతుంది. అందులో గుమ్మడికాయ వేస్తాం కదండి, దాని అరోమానే డిఫరెంట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, సరేనా? ఇది చూడండి, ఆనియన్స్ ఆయిల్లో ఆల్మోస్ట్ ఒక 5 మినిట్స్గా బాగా మగ్గనిచ్చాను. ఆ సాఫ్ట్నెస్ వచ్చింది, కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు మనము ఇందులో గుమ్మడికాయలు యాడ్ చేసుకుంటాము. చూడండి, మన పప్పు కూడా ప్రెషర్ కుక్ అయిపోయింది. 3 విజిల్స్ వచ్చేసింది. ఇంకా నేను దాన్ని కూడా ఆఫ్ చేస్తాను. సో గుమ్మడికాయ వేసిన తర్వాత మనము మళ్ళీ బాగా ఫ్రై చేస్తాము. ఆయిల్లో బాగా మగ్గాలి ఇవి రెండు. సో ఇలా అనమాట, 2 in 1. అలా పప్పు కుక్ అయిపోతుంది, ఇక్కడ మన సాంబార్ కావాల్సిన అదర్ వర్క్ కూడా అయిపోతుంది. సో ఫాస్ట్గా మనము మార్నింగ్లో టిఫిన్ సాంబార్ చేసుకోవచ్చు. సో ఇంకొక 5 మినిట్స్ ఇది కుక్ అవని, ఓపెన్లోనే క్లోజ్ వద్దు, ఓపెన్లోనే ఫ్రై చేసుకొని కుక్ చేస్తాము. ఇది చూడండి, మన గుమ్మడికాయ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్గా ఆయిల్లో బాగా ఫ్రై అవుతుంది. ఆయిల్లో ఫ్రై అయినప్పుడు అరోమా డిఫరెంట్ అండి. మెయిన్గా ఈ టిఫిన్ సాంబార్కి ఒకటి చెప్పండి మర్చిపోయాను. చూడండి, సాంబార్ పౌడర్. మన విజయ్ చేతి రుచుల్లో సాంబార్ పౌడర్ చేశానండి. చాలా చాలా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 2 lakhs దగ్గర వెళ్ళిపోయింది, 3 lakhs దగ్గర వెళ్తుంది. ఈ సాంబార్ పౌడర్ ఉంటేనే ఈ టిఫిన్ సాంబార్ చేయాలండి, లేకపోతే చేయనవదు. సో ఏమంటే మీరు ఇప్పుడే ఆ సాంబార్ పౌడర్ చూడకపోతే చూసి చేసుకోండి. ఎక్కువ కాకపోయినా కొద్దిగా చేసుకోండి. ఆ పౌడర్ వేస్తేనే ఈ టిఫిన్ సాంబార్ అవుతుందండి. అది మాత్రం నోట్ చేసుకోండి. సో అది చెప్పాలనుకోండి. చూడండి, ఆనియన్స్ పంకిన్ బాగా మగ్గింది కదా. ఇప్పుడు మనము టొమాటోస్ యాడ్ చేసుకుంటాము. టొమాటోస్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. అందుకే మీరు వాచ్ చేయండి, సాంబారే కదా అనుకోకండి. ఎప్పుడెప్పుడు ఏమేమి వేయాలో చూసుకుంటేనే ఆ రుచి బాగా వస్తుంది. కరివేపాకు కూడా ఇప్పుడే వేయాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు ఉంది, దాన్ని నేను బాగా క్లీన్గా కడుక్కున్నాను. దాన్ని కూడా వేసేస్తున్నాను ఇందులో. చూడండి, బాగా రంగు ఎలా ఉంచండి, మంచి గుమగుమలాడిపోతుందండి ఇప్పుడే. ఇప్పుడు మనము ఇంగవ ఒక 5 to 7 grams, ఒక 10 grams లోపలే ఉంది ఇంగవ, గట్టి ఇంగవ. దాన్ని వాటర్లో కరగపెట్టుకున్నాను. ఇంగవ ఇప్పుడు యాడ్ చేయాలి. మన సాంబార్ పౌడర్ కూడా ఇంగవ ఉంది, కానీ ఇది వేసుకున్నాం అనుకోండి ఇంకా హైలైట్ అవుతుంది అనమాట. సో ఇంగవ కంపల్సరీగా వేసుకోవాలి. దాన్ని కరగపెట్టుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, అలాగే బెల్లము చాలా ఇంపార్టెంట్, మ్యాండేటరీ. ఇది టిఫిన్ సాంబార్కి బెల్లం యాడ్ చేయాలి. ఒక 50 grams ఉంది, బాగా ముక్కలు చేసుకున్నాను. బెల్లం కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకొని బాగా క్లీన్ చేసుకొని దాన్ని రసం పిండుకున్నాను. సో చింతపండు రసం కూడా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకోవాలి. సో టొమాటో యాడ్ చేసినవన్నీ ఇవన్నీ వేసేవాలి. కొద్దిగా కొత్తిమీర ఉంది, దాన్ని కూడా హాఫ్ వేసుకుంటాము, ఫుల్ వద్దు, మళ్ళీ కావాలి అది. సో ఇప్పుడు మనము చూడండి అన్నీ చింతపండు రసంలో కుక్ చేయాలన్నమాట. ఇప్పుడు మనకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీరు గమనించారా, మనం పసుపు వేసి కుక్ చేస్తాం కాబట్టి ఇందులో పసుపు అక్కర్లేదు. ఇన్కేస్ కావాలంటే వేసుకోవచ్చు మీరు. ఓకే, సో మీకు ఎంత కావాలన్నా సాల్ట్ అంత దిట్టంగా వేసుకోండి, రుచికి ఎంత కావాలంత. నేను ఆల్మోస్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఉప్పు వేసినామనుకోండి ఆ గుమ్మడికాయల్లో ఆనియన్స్ అంతా ఉప్పు పట్టేస్తుంది, బాగుంటుంది, రుచి బాగుంటుంది. ఓకే అండి, ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టేసి బాగా కుక్ చేస్తాము. అందులో పప్పు కూడా కూల్ అయిపోయింది కదా, దాన్ని ఓపెన్ చేసుకుంటాం. ఏమండి, మన గుమ్మడికాయ ఆనియన్స్ బాగా కుక్ అయింది. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో గుమగుమలాడిపోతుందండి. ఈ వర్డ్స్ చెప్తానే ఉంటాను, మీరు నన్ను ఎక్టాలు చేస్తూనే ఉంటారు, కానీ ఏం చేసేది, నా వంట అంతా గుమగుమలాడిపోతుందండి. మీకు గుమగుమలు వస్తుందా? వస్తుంది. ఈ సాంబార్ అంత స్పెషల్ అండి. సర్లే అండి, మాటలు ఎందుకు, ఇంకా పనులు దిగిపోతాము. ఇప్పుడు నేను సాంబార్ కంప్లీట్ స్టేజ్, ఫైనల్ స్టేజ్కి వచ్చేసాను. ఎందుకంటే మన దాల్ కూడా కుక్ అయింది. చూడండి ఎంత బాగా కుక్ అయిందో 3 విజిల్కి. ఇప్పుడు మనము దాల్ అంతా ఇందులో యాడ్ చేసుకుంటాము. వావ్, ఇది అండి మన టిఫిన్ సాంబారు. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్ అంతా బాగా తిప్పి అందులో యాడ్ చేసుకుంటాము. టిఫిన్ సాంబార్ మనం యూజువల్గా ఇడ్లీకి, దోశకి కదా. సో మనకు యా కన్సిస్టెన్సీ కావాలో అది యూస్ చేసుకోవచ్చు. వాటర్ మీరు
కరెక్ట్గా యాడ్ చేసుకోండి. చూడండి, ఎస్. చూడండి, విజయ్ చేతి రుచులు చేసిన సాంబార్ పౌడర్ ఆల్మోస్ట్ ఒక 1.5 టేబుల్ స్పూన్ ఉంది. దాన్ని యాడ్ చేస్తాము. ఇది యాడ్ చేసినామనుకోండి గుమగుమలాడిపోతుందండి. ఓకే, చేసుకున్నామా? బాగా కలిపేస్తాము. ఆహాహాహా, ఓహోహోహో, సూపర్ డూపర్గా ఉందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని మళ్ళీ క్లోజ్ చేసి ఫుల్గా కాదు, కొద్దిగా స్పేస్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఇంకొక 5 మినిట్స్ దాన్ని బాయిల్ చేస్తాము. ఇంత ఫాస్ట్గా అయ్యే టిఫిన్ సాంబార్. ఏమండి, మన టిఫిన్ సాంబార్ చెన్నై స్టైల్ గుమలాడిపోతుంది. ట్రస్ట్ మీ, రియల్లీ పా ఒక 10 మినిట్స్గా కుక్ అయింది. చూడండి ఎలా ఉందో, బాబా. ఇప్పుడే ఆకలి వచ్చేసింది. చాలా కమ్మగా అనిపిస్తుంది చూస్తుంటేనే. వావ్, చూడండి ఎంత బాగుందో. నో ఛాన్స్ అండి. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుంటాము. స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర ఎంత కావాలంత ధారాళంగా చల్లుకోండి. ఎంత కొత్తిమీర చల్లితే అంత బాగుంటుంది. కొత్తిమీర చల్లాక అట్టే కప్పు మనం వేస్తాము. ఆ స్మెల్ అంతా దిగని ఒక 5 మినిట్స్ సెట్ అవని మళ్ళీ టేస్ట్ ఎలా ఉందో చేసి చెప్పేస్తాను మీకు, సరేనా? ఇదిగో చూడండి, మన బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. సో దీంతో పాటు మనము టిఫిన్ సాంబార్ చేసుకున్నాము. ఇడ్లీ వడకి ఈ సాంబార్ అదిరిపోతుందండి. మీరు ట్రై చేయాలి తప్పనిసరిగా. ఇంట్లో చిన్న ఆనియన్స్ ఉంది, గుమ్మడికాయ ఉంది, టొమాటోస్ ఉంది, అదిరిపోతుందండి. సో ఇడ్లీ మీద ఇలా నెయ్యి వేసుకొని సాంబార్ పెట్టుకొని తిన్నామనుకోండి, సూపర్ డూపర్ అండి. ఇదిగో చూడండి, మీరు సాంబారు ఇడ్లీ ఇలా కప్పులో పెట్టుకొని తినాలంటే తినొచ్చు, లేకపోతే నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి, అలా కూడా తినొచ్చు. చూడండి, చట్నీ సెపరేట్ పెట్టుకొని ఇడ్లీలపై నెయ్యి వేసుకున్నాం. వేడి ఇడ్లీల్లో ఇలా సాంబారు దానిపైన ఇలా పోసేసుకోవాలండి. వావ్, ఇంకా సాంబార్ కావాలంటే వేసుకోండి. ఎంత సాంబార్ వేసుకుంటే అంత బాగుంటుంది. వావ్ వావ్ వావ్, సూపర్ డూపర్. ఇప్పుడు చట్నీ పెట్టుకోండి. ఇప్పుడు ఒక కొట్టండి, అదిరిపోతుందండి. ఏమండి, వేడి చెన్నై స్టైల్ టిఫిన్ సాంబార్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చిందంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటాను. అలాగే లైక్ కూడా చేయండి, కమెంట్ కూడా ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి, సరేనా? ఇంతకు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్పాలా మీకు? ఇప్పుడే తెలిసిపోయి ఉంటుందండి, అద్దిరిపోయింది, గుమ్మలాడిపోతుందండి. ఈ సాంబార్ నాకు చాలా ఫేవరెట్ అండి. మీకు కూడా ఇష్టమవుతుందని నేను నమ్ముతున్నాను. సర్లే అండి, టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను మీకు. వా, నో వర్డ్స్ అండి, నో వర్డ్స్. అదిరిపోయిందండి. బాబా, ఈ సాంబారు పొంగల్ కూడా పెట్టుకోవచ్చు, దోశకి పెట్టుకోవచ్చు, వైట్ రైస్ కూడా పెట్టుకోవచ్చు అండి. బేష్ రొంబ నల్లా ఇருக்கு, షబ్బాష్ అనిపిస్తారు. మీరు చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు కూడా. అంత బాగుందండి రియలీ. గుమ్మడికాయ టేస్టు, ఆ సువాసన, అబ్బాబ్బా. మార్నింగ్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తినామనుకోండి, డే అంతా పాజిటివ్ వైబ్సే, అన్ని పాజిటివ్ వైబ్స్, అన్ని సక్సెస్ అవుతుంది డే అంతా. మనం ఏం తింటామో అలాగే కదా మన మైండ్ కూడా ఉంటుంది. వడని సాంబార్లో డిప్ చేసుకొని తినాలి, అప్పుడు ఇంకా సూపర్గా ఉంటుంది. మన విజయ్ చేతిలో బోండా సూప్ చేసాము, అవి కూడా చూడండి చాలా బాగుంది. అంతేనండి, నేనైతే తింటానే ఉంటాను, వదిలిపెట్టాలి. మీకు గనక ఈ వీడియో నచ్చిందంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈడెళ్ళి బిహెల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.